చికెన్ కర్రీ చుక్క నీళ్లు లేకుండా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఫ్రై చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. కొంచెం కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది. ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. మొక్క నోట్లో పెడితే చాలా మంచిగా గట్టిగా టెండరీగా ఉంటుంది. ఇలా వండుకుంటే 1 కేజీ చికెన్ మంచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లి నూనె వేడయ్యాక ఈ కేజీ చికెన్ని నూనెలో వేసుకోవాలి. పల్లి నూనె అయితే చాలా బాగుంటుంది కర్రీలోకి. ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి పల్లి నూనె. ఇలా మొత్తం కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన చికెన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. 10 నిమిషాల తర్వాత మూత తీసాక ఇలా చికెన్ నుండి నీళ్ళు వచ్చాయి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నాన్ వెజ్లోకి. నేను ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. అప్పుడే స్మెల్ చాలా బాగుంటుంది, నీచు వాసన రాకుండా ఉంటుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేట్టుగా ఒక 5 నిమిషాలు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. అప్పుడు స్మెల్ రాగానే మళ్ళీ పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు కొంచెం ఎక్కువగానే పడుతుంది నాన్ వెజ్లోకి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పసుపు వేసుకున్నాక కూడా 2 నిమిషాల తర్వాత మంచిగా అల్లం పసుపు ముక్కకు మంచిగా పట్టాక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం ఎర్రగా ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి. ఒక 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకున్నాక మసాలా పొడి నేను ఇది ఇంట్లోనే తయారు చేసుకున్నాను. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం మంట పైన 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చుక్క నీళ్ళు కూడా పోయట్లేదు నేను. చికెన్లో ఉన్న వాటరే సరిపోతాయి చికెన్ కుక్ కావడానికి. చిన్న మంట పైన వేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి అడగంటకుండా. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేసుకొని కలుపుకోవాలి. ముక్క కూడా తింటుంటే టెండరీగా చాలా బాగుంటుంది, జ్యూసీగా టెండరీగా ఇలా వండుకుంటే కర్రీ. తర్వాత కొంచెం జీడి పలుకులు వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని చిన్న మంట పైన మరొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చికెన్ ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.